ఉందంటూ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలే ఇక్కడ డైరెక్ట్గా ఉండబోతున్నాయంటున్నారు. బస్తీ బాటలో క్షేత్రస్థాయిలో పర్యటించాం. సర్వేలు, అభ్యర్థి బలాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఎన్నికల్లో జనసేన సహా ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. క్షేత్రస్థాయిలో బలం ఉంటే తప్ప స్థానిక ఎన్నికల్లో గెలవడం కష్టం అంటున్నారు. జిల్లాలను ఎత్తేసే కుట్ర జరుగుతుందని జనగాం, నారాయణపేట్, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ఉంది అంటున్నారు. జిల్లాలు ఉండాలా పోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం. ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ అంతా ఒత్తుదే. బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ కోరే దమ్ముదా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఇంకా ఏ విషయాల గురించి చెప్పారు, మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడారో తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది, ఏ విషయాల గురించి మాట్లాడారు? కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఎన్నికల కోసం మున్సిపాలిటీల వారిగా పార్టీ ఇన్ఛార్జ్లను ఉమ్మడి జిల్లాలకు చెందిన వారిని మాత్రమే నియమిస్తున్నాము. ఎక్కడ మేము ప్రచారం చేయట్లేదు. లోకల్ ఎలక్షన్స్ గానే చూస్తా ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానిక నాయకులకే తెలుసు. వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ లేని దగ్గర అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలను ఆ మిగతా ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయో మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ వారిని ఇన్ఛార్జ్ గా నియమించామంటూ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు పార్టీ పూర్తిగా సన్నద్ధంగా ఉంది. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాలుకు బలపం కట్టుకొని తిరిగిన 40% సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం అనేటువంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మామూలు విషయం కాదు. మేము ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్లలోనే జరిగినటువంటి ఈ మార్పు అంటే ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్ ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత భయపెట్టినా సర్పంచ్ ఎన్నికల్లో మేము ముందడుగు వేశాము. నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారని కూడా మేము అనుకోవట్లేదు. భయపడిపోయింది. సర్పంచ్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎన్నికల కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికే పలు మీటింగ్లు అయిపోయాయి ఉమ్మడి జిల్లాల వారీగా. ఇప్పటికే బస్తీ బాట ద్వారా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. స్థానికంగా సంబంధించినటువంటి నాయకులతో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులే ఇన్వాల్వ్ అవుతున్నారు. 10 ఏళ్లలో ఏం చేశామో, కాంగ్రెస్ ఆపిన పనులు, సమస్యలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేటువంటి కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నాం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలనేటువంటి చెప్పాం. సర్వేలు కూడా చేయిస్తా ఉన్నాం ఇప్పటికే. వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతుంది. పూర్తిగా జిల్లాలు తొలగిస్తారన్నటువంటి ఆందోళన కొత్త జిల్లాల్లో ఉంది. సో రేపు ఫ్యూచర్ లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే మీ జిల్లా ఖతమవుతుంది అనేటువంటి ఒక నినాదాన్ని ప్రచారం చేసిన స్థానిక నాయకులు చేయనున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పారంటే రేపు ఫ్యూచర్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదించనున్నారు అనేటువంటి చర్చ జరుగుతా ఉందో, మీరు కాంగ్రెస్ ఓటేస్తే మీ జిల్లా ఉండదు. అట్లా ఎగ్జాంపుల్ గా జనగామ, వనపర్తి, తర్వాత ఇంకా కొన్ని జిల్లాలు సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇంకా కొన్ని ములుగు జిల్లాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ప్రచారం చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ కు మీరు ఓటు వేయొద్దు అనేటువంటి మెయిన్ ఎజెండా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. పటాన్ చెరువులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు గూడెం మైపాలరెడ్డి. ఆయన చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ కు ఓటు వేయమని. సో సిచ్యువేషన్ ఎట్లా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో ఏం లేదు అనుకున్నంతగా, ఆశించినంతగా అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. తర్వాత సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో ఎప్పటి నుంచి విచారణ చేసినా సరే అంటున్నారు. అంటే 2014 బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విచారణ చేయండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. 2014 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు ఈ రోజు వరకు చేయండి విచారణ అనేటువంటి ఒక అంశాన్ని చెప్పారు. తర్వాత ఫార్ములా ఈలో మేము గ్రీన్ కోక్ లబ్ధి చేకూర్చామని అబాండాలు వేశారు, నోటీసులు ఇచ్చారు, ఎంక్వైరీ చేశారు. కానీ ఈ రోజు చూస్తే దావోస్ లో వారితోనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. గ్రీన్ కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణ కూడా కేటీఆర్ చేశారు. దావోస్ లో ఏపీ బీజేపీ ఎంపీ సహా అందరూ మంత్రులు చర్చలు జరుపుతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం? రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? అన్ని గమనిస్తున్నారనేటువంటి కీలక స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే సికింద్రాబాద్ కోసం ఉద్యమించినటువంటి ఎవరిని మేము అరెస్ట్ చేయలేదంటూ మొట్టమొదటిసారిగా కవిత అలిగేషన్ చేసినటువంటి అంశాలపైన రెస్పాండ్ అయ్యారు కేటీఆర్. కవిత మొన్న స్టేట్మెంట్ చేశారు కాబట్టి కవిత అంశంలో ఫస్ట్ టైం కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. గతంలో మొన్నటి వరకు కూడా పెద్దగా రెస్పాండ్ కావడానికి ఇష్టపడలేదు కేటీఆర్. కానీ ఈ రోజు కవిత చేసినటువంటి అలిగేషన్స్ పైన సర్పంచ్ దగ్గరికి వెళ్తా ఉన్నారు, మీరు
ఈరోజు ఒకప్పుడు నేను చెప్పాను డాడీకి అంటే కేసీఆర్ కి పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం సర్పంచ్ దగ్గరికి వెళ్తా ఉన్నట్టు కేటీఆర్ ను ఉద్దేశించి కవిత మాట్లాడారు. దాన్ని ఇది మంచి పరిణామం కదా, తప్పు పట్టేది ఏముంది అనేటువంటిది కవిత చేసినటువంటి అలిగేషన్ పైన కేటీఆర్ మాట్లాడారు. తర్వాత సెకండ్ ఇంకొక అలిగేషన్, సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి జిల్లా కోసం అప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అణచివేసింది కదా బీఆర్ఎస్ అని కవిత అలిగేషన్ చేయడంతో ఆ అంశం పైన 2 అంశాలపైన కేటీఆర్ మాట్లాడారు. ఎప్పుడు మేము ఈ సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అంశాన్ని మేము అణచివేయలేదు, ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము, సికింద్రాబాద్ జిల్లా కావాల్సిందే, గతంలో ఎప్పుడు డిమాండ్ రాలేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో మొత్తానికి మొదటిసారి కేటీఆర్ అనేక అంశాలపైన మాట్లాడుతూ కవిత అంశంపైన మాట్లాడారు. తర్వాత ఈ రీసెంట్ గా జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలపైన కూడా మాట్లాడారు. నందు రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తాము ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించే పనిలో ఉన్నామని, ఆ త్వరలో ఇన్ఛార్జీల నియామకం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీలే విజయం సాధించగలుగుతాయి మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదంటే ఈ సర్పంచ్ ఎన్నికల లాంటి వాటిల్లో. మరి జనసేన పోటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో బలం అయితే ఖచ్చితంగా ఉండాలి గెలవాలంటే అంటూ ఆయన చెప్పారు. కాంటెంపరీ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడారు. ఈ కేసులు ఇవన్నీ కూడా కేవలం హంగామా మాత్రమే, ఏమీ ఉండదు, ఏ ఫలితం ఉండదు, మేము భయపడేది లేదు, అవినీతి